కర్నూలులో కూటమి సర్కార్కు షాక్ తగిలింది. కూటమి నేతలతో కుమ్మక్కయ్యారంటూ ఆదోని మున్సిపల్ చైర్మన్ శాంతపై వైసీపీ కార్పొరేటర్లు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. శాంతపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని డిమాండ్ చేశారు. 15 రోజుల్లో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డితో పాటు 35 మంది వైసీపీ కౌన్సిలర్లు కర్నూలు కలెక్టర్ ను కలిశారు. ఆదోని భీమా సర్కిల్లో జగనన్న నీవే న్యాయం చెప్పన్నా అంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు చైర్పర్సన్ శాంత. రెడ్ కర్నూలు కూటమి సర్కార్కు షాక్ తగిలిందని చెప్పాలి. కూటమి నేతలతో కుమ్మక్కయ్యారంటూ కూడా ఆదోని మున్సిపల్ చైర్మన్ శాంతపై వైసీపీ కౌన్సిలర్లు కలెక్టర్ ఫిర్యాదు చేశారు. అవిశ్వాసం తీర్మానం పెట్టాలని. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి కిషోర్ ద్వారా. కిషోర్, ఆశ, కర్నూలు జిల్లాలో జరుగుతున్నటువంటి రాజకీయాలు మొత్తం కూడా అందరినీ షాక్ గురి చేశాయని చెప్పవచ్చు. ఒకవైపు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కైవసం చేసుకునేందుకు కూటమి సర్కారు పావులు కదుపుతుంటే ఆదోనిలో మాత్రం ఇందుకు భిన్నంగా వైసీపీ కౌన్సిలర్లు చైర్మన్ పై తమకు అవిశ్వాసం ఉన్నట్టు ఆమె తమ హక్కులను హరిస్తోందంటూ కర్నూలు కలెక్టర్ ను కలిసి ఆమెపై ఆదోని చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ఏర్పాటు చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం అన్నది సంచలనంగా మారింది. అయితే ఆదోనిలో ఒక వింత పరిస్థితి నెలకొని ఉంది. మొత్తంగా కూడా 42 మంది సభ్యులు ఉన్నటువంటి ఆదోని మున్సిపల్ కౌన్సిల్లో 41 మంది వైసీపీ సభ్యులు ఉన్నారు. ఒక్కరు మాత్రమే టీడీపీ నుంచి గతంలో గెలిచిన పరిస్థితి. అయితే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అక్కడ బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పార్థసారథి ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ బోయ శాంతకుమారితో పాటు మరికొంతమంది బీజేపీలో సానుభూతి పరులుగా మారారని, అయితే ఇటు కౌన్సిల్లో తమ వాదన వినిపించకుండా కౌన్సిల్ సభ్యుల యొక్క హక్కులను హరిస్తున్నారంటూ కూడా శాంతకుమార్ మీద గతంలో కూడా అనేక ఫిర్యాదులు, కౌన్సిల్ సమావేశాల్లో రభస జరిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే ఈ యొక్క రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఒకసారిగా వైసీపీ ఒక సరి తీసుకొని తమ పార్టీ నుంచి గెలిచిన చైర్మన్ గా ఉన్నటువంటి బోయ శాంతకుమారి మీదనే తమ సభ్యులతోనే అవిశ్వాస తీర్మానానికి రిక్వెస్ట్ చేసే విధంగా కలెక్టర్ ను కలవటం అన్నది సంచలనంగా మారిందని చెప్పవచ్చు. అయితే ఈ యొక్క కౌన్సిలర్ ఆరోపణ వస్తుంది కదా కిషోర్, ఏదైతే కూటమి సర్కారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు దీనికి సంబంధించి క్లారిటీ ఇచ్చారా శాంత? అయితే శాంతకుమారి కూడా ఈ రోజు ఈ యొక్క వైసీపీ కౌన్సిలర్లు చేసిన ఆరోపణలను ఖండిస్తూ తాను ఆదోనిలో ఉన్నటువంటి భీమా సర్కిల్లో ఒకసారిగా టెంట్ వేసుకొని ఆందోళనకు దిగిన పరిస్థితి కనపడుతుంది. తాను ఏ విధంగా కూటమి సర్కారుకు లేదా వైసీపీకి నేను అన్యాయం చేశానో నిరూపించాలి, నా మీద నిందారోపణలు చేస్తున్నారు, నేను ఎవరికి కూడా పార్టీ లైన్ కు వ్యతిరేకంగా నేను వ్యవహరించడం లేదు, నా మీద లేనిపోని అపవాదులు వేస్తున్నారంటూ జగనన్నే తనకు న్యాయం చేయాలంటూ ఆమె కూడా రోడ్డు మీద బయట టెంట్ వేసుకొని బైఠాయించి జగనన్న మీరే న్యాయం చేయాలంటూ ప్లకార్డు ప్రదర్శిస్తూ ఆందోళన చేసిన పరిస్థితి కనపడుతుంది. అయితే గడిచిన 2-3 కౌన్సిల్ సమావేశాల్లో కూడా పూర్తి స్థాయిలో వైసీపీ కౌన్సిలర్లు ఎవరైతే లేవనెత్తుతున్న అంశాలను పూర్తి స్థాయిలో కూడా కొట్టివేస్తూ ఇటు ఎమ్మెల్యే ఏ విధంగా గైడ్ లైన్స్ ఇస్తారో ఎమ్మెల్యేకి అనుకూలంగా లేదా అధికార ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే విధంగా శాంతకుమారి వ్యవహరిస్తుందని చెప్పి ఇటు వైసీపీ కౌన్సిలర్ సభ్యులు చెప్పడం ఈ మొత్తం కూడా రచ్చకు దారితీస్తోంది. ఏదేమైనప్పటికీ నిన్న ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, కర్నూలు జిల్లా వైసీపీ ప్రెసిడెంట్ ఎస్వి మోహన్ రెడ్డి తదితరులందరూ కలిసి కర్నూలు కలెక్టర్ ను చేశారు. రానున్న 15 రోజుల్లో కలెక్టర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారుతోంది. ఆశ.